Hello degree students of AP. మీ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఫిజికల్ కెమిస్ట్రీ 1 సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. క్వశ్చన్ పేపర్లో 2 సెక్షన్స్ ఉంటాయి మీకు. సో పార్ట్ ఏ ఈజ్ ఫర్ 4 మార్క్స్ అండ్ పార్ట్ బి ఈజ్ ఫర్ 10 మార్క్స్ ఈచ్ క్వశ్చన్. సో పార్ట్ ఏలో 8 క్వశ్చన్స్ ఉంటాయి, 5 రాయాలి, 20 మార్క్స్. అండ్ పార్ట్ బిలో 10 క్వశ్చన్స్ ఉంటాయి, 5 రాయాలి, 50 మార్క్స్. ఈ 50 మార్క్స్ టోటల్. సో టోటల్ 70 మార్క్స్ వస్తాయి. సో మూవింగ్ టు ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్. సో ఫస్ట్ యూనిట్ గ్యాసియస్ స్టేట్ నుంచి వై గ్యాసెస్ డీవియేట్ ఫ్రమ్ ఐడియల్ బిహేవియర్. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. దెన్ గివ్ ద రిలేషన్ బిట్వీన్ క్రిటికల్ కాన్స్టాంట్స్ అండ్ వాండర్ వాల్స్ కాన్స్టాంట్ ఫర్ గ్యాసెస్. ఈ క్వశ్చన్ 5 స్టార్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్. దెన్ ప్రాబ్లమ్స్ ఆన్ క్రిటికల్ టెంపరేచర్ అండ్ క్రిటికల్ కాన్స్టాంట్, వాండర్ వాల్ కాన్స్టాంట్స్. ఈ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ప్రాబ్లమ్స్ బాగా ప్రాక్టీస్ చేసుకోండి ఈ యూనిట్లో. దెన్ నెక్స్ట్ పార్ట్ బిలో లాంగ్ ఆన్సర్స్లో వాండర్ వాల్స్ ఈక్వేషన్ డెరివేషన్, రిలేషన్ బిట్వీన్ క్రిటికల్ కాన్స్టాంట్ అండ్ వాండర్ వాల్ కాన్స్టాంట్ డెరివేషన్ అండ్ రెడ్యూస్డ్ ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ డెరివేషన్. ఇవి 3 చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అందులో Question 1, derivation of van der Waals equation for gas is a 5 star question. Then next one, relation between critical constant and van der Waals constant. ఈ క్వశ్చన్ కూడా 5 స్టార్ క్వశ్చన్. సో వీటి నుంచే ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి కాబట్టి ఆ ఈక్వేషన్స్ బాగా ప్రాక్టీస్ చేసుకోండి. దెన్ యూ కెన్ స్కోర్ గుడ్ మార్క్స్ ఇన్ థియరీ అండ్ ఆల్సో ప్రాబ్లమ్స్. మూవింగ్ టు యూనిట్ 2, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. లిక్విడ్ స్టేట్లో క్లాసిఫికేషన్, స్మెక్టిక్ అండ్ నిమాటిక్ క్రిస్టల్స్ డెఫినేషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అది. దెన్ సాలిడ్ క్రిస్టల్స్, లిక్విడ్ క్రిస్టల్స్ డిఫరెన్సెస్ ఇన్ పార్ట్ బి. దెన్ లిక్విడ్ క్రిస్టల్స్ అండ్ దేర్ క్లాసిఫికేషన్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇందులో. దెన్ అందులో ఇంపార్టెంట్ ఏంటి అంటే స్మెక్టిక్ అండ్ నిమాటిక్ క్రిస్టల్స్ డెఫినేషన్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ 4 మార్క్స్ క్వశ్చన్. ఇది చాలా ఇంపార్టెంట్, 5 స్టార్ క్వశ్చన్. Then differences between solid crystals and liquid crystals is also 5 star question in 10 marks. So moving to unit 3. Unit 3 లో ఏమున్నాయో చూద్దాం. Unit 3 solid state, space lattice and unit cell definitions in 4 marks. అందులో చాలా ఇంపార్టెంట్. Then Miller indices కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. డిఫరెన్సెస్ బిట్వీన్ షాట్కీ అండ్ ఫ్రాంకెల్ డిఫెక్ట్స్, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇందులో ఇది 5 స్టార్, చాలా ఇంపార్టెంట్. అండ్ స్పేస్ లాటిస్ అండ్ యూనిట్ సెల్ డెఫినేషన్, ఇది కూడా 5 స్టార్. దెన్ పార్ట్ బిలో అయితే క్లాసిఫికేషన్ ఆఫ్ డిఫెక్ట్స్ ఇన్ క్రిస్టల్స్ ఈజ్ అ 5 స్టార్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్. అండ్ డెరివేషన్ ఆఫ్ బ్రాగ్స్ ఈక్వేషన్ కూడా 5 స్టార్ క్వశ్చన్, రైట్? సో ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ 3లో. యూనిట్ 4లో ఫేస్ రూల్. ఇందులో క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ డెఫినేషన్ లేదా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని పార్ట్ ఏలో అడగొచ్చు 4 మార్క్స్ కోసం. అండ్ పార్ట్ బిలో ఎక్కువ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఫినాల్ వాటర్ సిస్టమ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఎఫెక్ట్ ఆఫ్ ఇంప్యూరిటీ ఆన్ కన్జల్యూట్ టెంపరేచర్, ఇది చాలా ఇంపార్టెంట్. దెన్ ఇందులోనే హాఫ్ పార్ట్ విడిగా కూడా అడుగుతారు, ఎక్స్ప్లెయిన్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఇంప్యూరిటీ ఆన్ కన్జల్యూట్ టెంపరేచర్, ఇది కూడా అడగొచ్చు. దెన్ క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ ఆఫ్ ఫినాల్ వాటర్ సిస్టమ్ డిటర్మినేషన్, ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. దెన్ సిఎస్టీ ఆఫ్ ట్రైమిథైల్ అమైన్ అండ్ వాటర్ సిస్టమ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లా, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. దెన్ ఎక్స్ప్లెయిన్, రైట్ అబౌట్ సిఎస్టీ అండ్ ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ కన్జల్యూట్ టెంపరేచర్, ఎఫెక్ట్ ఆఫ్ ఇంప్యూరిటీ ఆన్ కన్జల్యూట్ టెంపరేచర్, ఇవి అన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. దీంతో పాటు నార్మల్ వాటర్ సిస్టమ్ కూడా ఎక్స్ప్లెయిన్ ద ఫేసెస్ ఆఫ్ వాటర్ సిస్టమ్ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇందులో 5 స్టార్ క్వశ్చన్స్ అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయి అని అంటే దిస్ వన్, ఫినాల్ వాటర్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్. అండ్ వాటర్ సిస్టమ్ ఓన్లీ ఎక్స్ప్లెనేషన్, ఫేసెస్ ఆఫ్ వాటర్ సిస్టమ్ అలాంగ్ విత్ డయాగ్రామ్, ఇది కూడా 5 స్టార్ క్వశ్చన్, రైట్? దెన్ ట్రైమిథైల్ అమైన్ అండ్ వాటర్, ఇది కూడా 5 స్టార్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్, రైట్? మూవింగ్ టు యూనిట్ 5, సర్ఫేస్ కెమిస్ట్రీ, ది లాస్ట్ యూనిట్. దీంట్లో ఫ్రెండ్లిచ్ అబ్జార్ప్షన్ ఐసోథర్మ్ షార్ట్ ఆన్సర్లో అడిగారు. దెన్ షార్ట్ ఆన్సర్లో ఎక్కువ ఇంపార్టెంట్, చాలా తక్కువ సార్లు మనకి అంటే యూనిట్ 5 సర్ఫేస్ కెమిస్ట్రీలో
పార్ట్ ఏలో ఫ్రెండ్లిచ్ అడ్జార్ప్షన్ ఐసోథర్మ్, స్టెబిలిటీ ఆఫ్ కొలాయిడ్స్, టిండల్ ఎఫెక్ట్ అండ్ బ్రౌనియన్ మూమెంట్. ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ 4 మార్క్స్. సో ఇందులో టిండల్ ఎఫెక్ట్ అండ్ బ్రౌనియన్ మూమెంట్ చాలా ఇంపార్టెంట్, 5 స్టార్ క్వశ్చన్. దెన్ పార్ట్ బిలో ప్యూరిఫికేషన్ మెథడ్స్ ఆఫ్ కొలాయిడ్స్, అప్లికేషన్స్ ఆఫ్ అడ్జార్ప్షన్, ఎక్స్ప్లెయిన్ అండ్ డెరైవ్ లాంగ్మియర్ అడ్జార్ప్షన్ ఐసోథర్మ్. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దీని నుంచి అప్లికేషన్స్ ఆఫ్ అడ్జార్ప్షన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, బట్ ప్యూరిఫికేషన్ మెథడ్స్ ఆఫ్ కొలాయిడ్స్ ఈజ్ అ 5 స్టార్ క్వశ్చన్ అగైన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఫిజికల్ కెమిస్ట్రీ. ప్రిపేర్ వెల్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.